గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. 3 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. ఈ వాష్ చేసుకున్నాక 3 ఉల్లిపాయలను, 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నానండి. అట్లానే 3 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక పాలకూర కట్టని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసుకున్నానండి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను రుచికి తగ్గట్టు. గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నానండి. ఉంచుకున్నాక దించేసి ఈ విధంగా మారిద్ది. మనము రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. మెదుపుకున్నాక మనం తాలింపు వేసుకోవాలండి. తాలింపులో మనము వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని నేను వెల్లుల్లి వేస్తాను. ఈ తాలింపు వేసేసినాక ఈ పాలకూర పప్పు రెడీ అయినట్టేనండి. ఈ పాలకూర పప్పుని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్